నమస్తే JS1 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఆర్టికల్ 370 అనేది ఎంపిక చేసిన కొన్ని కుటుంబాల వారి ప్రయోజనాల కోసమే ఎజెండా అన్న ప్రధాని నరేంద్ర మోడీ. జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం. అందులో ఎలాంటి అనుమానం లేదన్న సజ్జల రామకృష్ణారెడ్డి. చిన్న పిల్లలను అమ్మే ముఠా గుట్టురట్టు. రాచకొండ సిపి తరుణ్ జోష్ వెల్లడి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికలపై విస్తృతంగా చర్చించారు. ప్రతిపక్షాలు మత ఆధారిత రిజర్వేషన్లను ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. మరియు కొన్ని ప్రభావవంతమైన కుటుంబాలు జమ్మూ మరియు కాశ్మీర్లో ఆర్టికల్ 370ను తమ స్వంత ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకున్నారు అని ఎత్తి చూపారు. ఆర్టికల్ 370 కేవలం 4-5 కుటుంబాల ఎజెండా. ఇది కాశ్మీర్ ప్రజల ఎజెండా కాదు, దేశ ప్రజల ఎజెండా కూడా కాదు. ఇది వారి స్వలాభాల కోసం ఈ ఆర్టికల్ 370 అనే గోడపై కూర్చున్నారు ఎవరూ సవాలు చెయ్యలేకుండా. మళ్ళీ అంటారు 370ను తొలగిస్తే మంటలు చెలరేగుతాయని. వాళ్ళంటారు 370 తొలగిస్తే కాశ్మీర్ దగ్ధమవుతుంది అని. నేడు ఇది నిజమైంది. ఈ 370 తొలగించిన తరువాత మరింత ఐక్యతాభావం ఏర్పడింది. కాశ్మీర్ ప్రజల మధ్య సాన్నిహిత్యం పెరుగుతోంది. మరి అందుకే దీని ప్రభావం ఎన్నికలపై కూడా కనిపిస్తోంది, టూరిజంలో కనిపిస్తోంది. G20 సమావేశం అక్కడ జరుగుతోంది. యావత్ ప్రపంచానికి కాశ్మీర్ ఎంతో గర్వంగా స్వాగతం పలికింది. మరి అందుకే ఈ అబద్ధపు గోడల్ని నిర్మించి దేశాన్ని ముక్కలుగా చూశారు. దానికిదే ఉదాహరణ. నేను దాన్ని కూల్చివేశాను. మోకాలకి బోడిగుండుకి ముడిపెట్టడంలో పతాక స్థాయికి చేరిన టీడీపీ సీఎస్ని మార్చాలంటూ 2 నెలలుగా ఎల్లో మీడియాతో కలిసి చంద్రబాబు తప్పుడు ప్రచారం. జూన్ 4 తర్వాత రాష్ట్రానికి టీడీపీ ఎల్లో మీడియా పీడ విరగడవడం ఖాయమని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గమనిస్తే చీఫ్ సెక్రటరీ గారి మీద ఆయన్ను తప్పించాలనే టార్గెట్తో 1-2 నెలల నుంచి ముందు ఎన్నికల కమిషన్ ఆయన కుమ్మక్కని రాశారు. పాప ఆ సీఈఓను ఈయన కలిసి ఆయన మీదన అది వాళ్ళే రాస్తారు. టెర్రరైజ్ చేసి సరైన మాట ఏంటంటే ఉగ్రవాదులు ఎట్లా చేస్తారో అట్లా టెర్రరైజ్ చేయడం, బెదరగొట్టడం, రౌడీ చేయడం, జులుం చేయడం. ఆ దెబ్బకు భయపడి అవతల దారిలోకి రావాలి. ఏదైనా వాళ్ళ మీద ప్రేమతోన్నా రావాలా, లేదా వాళ్ళ ముఠాలో సభ్యుడిగా వెస్టెడ్ ఇంట్రెస్ట్తోన్నా రావాలా ఆ పార్టీ టీడీపీ తరఫున, లేదా భయపడైనా కాళ్ళబేరానికి వచ్చి వాళ్ళు చెప్పినట్టు వినాలా. ఈ మూడు అది రాజకీయ పార్టీ లక్షణం కాదు. ఈ మూడు లక్షణాలతోనే బతికే పార్టీ. వ్యవస్థలను మేనేజ్ చేయడం, వెస్టెడ్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం, వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం, చేసే రకంగా చూడడం, దారిలోకి రాని వాళ్ళని మీడియా పవర్ యూజ్ చేసి ఈ తమకున్న గోబెల్స్ ప్రచారం ఏదో దాంతో దెబ్బ కొట్టి కాళ్ళబేరానికి తెచ్చుకోవడం. వాడు ఎంత వాడైనా సరే మోడీకే దిక్కు లేదు. ఆయన్నే రోడ్డు మీద పడేసి ఆడుకున్నాడు చంద్రబాబు నాయుడు. అంత శక్తి సంపన్నులు వాళ్ళు చంద్రబాబు నాయుడు. దాంట్లో వీటితో బతుకుతున్న పార్టీ. లేకపోతే ఈ కేసులో ఆయన తరఫున మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. అది రాజకీయ పార్టీ, ఆయన డిఫెండ్ చేసుకోవచ్చు, మా పరిధి కూడా కాదు. అయితే వాట్ ఈజ్ అపియరింగ్ ఆ మీడియాలో అది గమనించండి. చీఫ్ సెక్రటరీ 800 ఎకరాలు 600 ఎకరాలు 100 ల్యాండ్ గ్రాబింగ్ అని చెప్పి ఈరోజు పేపర్లలో వస్తుంది. ఈనాడులోనూ జ్యోతి రామోజీరావు రాస్తాడు, రాధాకృష్ణ రాస్తాడు. బ్యాన్ మరుసటి రోజు ఇంకోటి కూడా వైజాగ్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. ఆ సాయంత్రము 11 మళ్ళీ టీడీపీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్కు మిగిలిన వాటికి పిటిషన్లు పెడతారు. ఐ థింక్ కోర్టులో కూడా వేసింటారేమో. కోర్టులో కూడా ఒకటి వేస్తారు. అంటే 14 వేస్తే రీడర్ కానీ వ్యూవర్ కానీ చూస్తుంటే ఒకేసారి అన్ని వైపుల నుంచి కమ్ముకొని అటాక్ చూశాక ఏమో నిజం ఉండకపోతుందా అని అనుకుంటారు. ఈరోజు క్యారెక్టర్ అసాసినేషన్ అయిపోయి ఈజ్ ఇట్ పాసిబుల్ 400 ఎకరాలు 500 ఎకరాలు ఒక అడ్డంగా తీసుకోవడము 10 రోజుల్లోనూ 100 నెలల్లోనూ సాధ్యమా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మీద ముఖ్యమంత్రి మీ లక్షల ఎకరాలే స్వాధీనం చేసుకుంటాడన్న అలాంటి వాళ్లకు ఇది ఒక పెద్ద లెక్కలే కదా. వాళ్ళు ఆరోపణలు అట్లాంటివి చేయొచ్చు, వైల్డ్ ఆరోపణలు. కానీ అది సాధ్యమా? ఒకటి. రెండవది, ఒకవేళ అదేదైనా ఆరోపణ ఉంటే దానికి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఎన్నికల సమయంలో ఉండకూడదు అనడానికి ఏం సంబంధమో ఎవరికి అర్థం కాదు. వీళ్ళ డిమాండ్ అది ఉంది కాబట్టి ఈ కౌంటింగ్ మీద ఇది క్రియేట్ చేస్తాడు కాబట్టి ఈయన తప్పించాలని డిమాండ్.
అసలు మోకాలకు బట్టతలకు కాదు, ఇంకా దేనికి కలుపుకోవాలని చూస్తున్నారో అర్థం కావట్లే. క్లాసిక్ ఇది ఒకటి. టీడీపీ అంటే అబద్ధాల మీదనో, అబద్ధాలను ఎందుకంటున్నామంటే జరిగిన దాన్ని బట్టి, ఆ ఆరోపణల గురించి వాటి గురించి కాదు. ఆరోపణ చేసావు బాగానే ఉంది, అది అక్కడ ఆగాలనా? కంక్లూజన్కి తీసుకెళ్తున్నారు. ఇమ్మీడియట్ ఈయన తప్పించండి అంటే నీకు టార్గెట్ ఏంది? చీఫ్ సెక్రటరీ ఆ వ్యక్తిని ఆ నుంచి తప్పించేసేయాలా? ఎందుకు? అల్టిమేట్ ఇది ఏం లేదు, మళ్ళీ ఆ వ్యవస్థ కూడా ఏదన్నా ఉంటే తన చేతులు. రాచకొండ సిపి రాచకొండ పోలీసులకు వచ్చిన సమాచారం ఆధారంగా ముఠా గుట్టురట్టయింది. నెల నుంచి 2 ఏళ్ల వయసున్న పిల్లలను అమ్ముతున్నట్లు సమాచారం వచ్చింది. పిల్లలు లేని వారికి ఈ పిల్లలను అమ్ముతున్నట్లుగా సమాచారం వచ్చింది. ఇటీవల మేడిపల్లిలో శోభారాణి, సలీం, స్వప్నలను అరెస్టు చేయడం జరిగింది. వారిని అరెస్టు చేసిన సమయంలో 2 చిన్నారులను రక్షించాం. 23 నెల రోజులు ఉన్న 2 చిన్నారులు పురుషులు స్వాధీనం చేసుకున్నాం. మరీ లోతుగా ఈ కేసు దర్యాప్తు చేస్తున్నాం. ఈ రాకెట్తో సంబంధం ఉన్న ఏజెంట్లు, సబ్ ఏజెంట్లను పట్టుకున్నాం. మొత్తం 8 మందిని అరెస్టు చేశాం. ఢిల్లీ, పూణేల నుంచి చిన్నారులను తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. కేసులో మొత్తం 16 మంది చిన్నారులను రక్షించామని అన్నారు. ఢిల్లీ, పూణేలో ఉన్న వారిని పట్టుకోవడానికి ప్రత్యేక టీం వెళ్ళింది. फोटोలు వస్తున్నాయి సార్, ప్లీజ్ సార్. बेचने का एक जो रैकेट है उसको राचाकोंडा पुलिस ने बर्स्ट किया है। इसमें कुछ लोग गैरकानूनी तरीके से बच्चों को दिल्ली और पुणे से लेकर अलग अलग जगह बेच रहे थे। बाहर से लाकर के विजयवाड़ा और हैदराबाद, हालांकि हमारा एरिया तो लड़केसर है, वहाँ पर कुछ लोगों को हमने अरेस्ट किया है और इसमें जो दिल्ली और पुणे के लिंक हैं उनके भी नाम मालूम पड़े हैं, जो कि फर्दर जो है विजयवाड़ा में और हमारे लोकल लड़केसर में इन बच्चों को बेच रहे हैं। तो ये पूरा प्रोसेस में स्टार्टिंग से लेकर जो है कभी कहीं पर 50,000 से लेकर 1 लाख बच्चों को दिया जा रहा था। जिन दो पेरेंट्स बच्चों को अपने पास नहीं रखना चाह रहे उनसे लेकर, और उसके बाद ये 2-3 लेवल से होते हुए जो है एंड कपल्स जो है जिनको बच्चों की ज़रूरत है, जो कि उनको अडॉप्शन का कानूनी कार्यवाही करना नहीं चाहती क्योंकि वो थोड़ी लंबी है, उसमें थोड़ा समय लगता है, तो उसको अवॉइड करके जल्दी बच्चों को अडॉप्ट करने की कोशिश करने के लिए वो लोग ऐसे करने के लिए रेडी है। तो एंड यूजर जो है या एंड कपल्स जो प्रिक्योर कर रहे हैं वो लोग 4 से 5 लाख के बच्चों को लेने के लिए दे रहे थे। तो हर एक एयर पर जो लोग हैं, जो एक्यूज लोग हैं, वो लोग इसमें प्रॉफिट मेकिंग एक्टिविटी की तरह इसको चला रहे थे। इससे पहले हम लोग 3 लोगों को अरेस्ट कर चुके हैं और उनकी इंटरोगेशन के बाद हमें पता चला है कि इसमें पूरा एक रैकेट की तरह ये लोग ऑपरेट कर रहे हैं और बहुत से लोग इसमें एजेंट्स हैं और बहुत से उनके सहायक हैं, बहुत सारे सब एजेंट्स हैं। और वो लोग जो है लोकल में जब उनको लोग अप्रोच करते हैं तो इस तरह से वो बच्चों को मंगवा करके दिल्ली या पुणे या और राज्यों से बुलाकर मंगवा करके इनको दे रहे हैं। तो आज हम लोग जो है 8 लोगों को इसमें अरेस्ट करने वाले हैं, जिसमें चेतन और पद्मा माँ और बेटा है। जो इसमें चेतन है ये लोकल कॉर्पोरेट सॉफ्टवेयर कंपनी में सिक्योरिटी गार्ड का काम करते हैं और उनकी मदर जो है हाउस वाइफ है। और इनको सप्लाई करने वाली सरोजा और शारदा है और शारदा की हस्बैंड राजू इसमें इन्वॉल्व है। और ये लोग फर्दर जो है इनको सपोर्ट करने वाले मुमताज, अनुराधा और ममता है। तो ये 8 लोग प्लस पहले के 3 लोग 11 लोगों को हम अरेस्ट कर रहे हैं। बच्चों की जो उम्र है, इससे पहले 2 बच्चे मिले थे, अभी 11 बच्चे और मिले हैं और ये लड़के और लड़कियां, तो टोटल 4 लड़के और बाकी की 9 गर्ल चाइल्ड हैं। और सभी मेडिकली ठीक हैं, इन सबको उनका मेडिकल चेकअप कराया गया है और चाइल्ड वेलफेयर कमेटी के चेयरपर्सन हमारे साथ मौजूद हैं और उनके मेंबर्स हैं। उनको पूरा केस के बारे में उनको बताया गया है, पूरे बच्चे उनको हैंडओवर किए जाएंगे और जब तक इनके पेरेंट्स हम लोग एस्टेब्लिश नहीं कर लेते या प्रॉपर प्रोसीजर इसमें फॉलो करके हम लोग नहीं कर लेते तब तक बच्चे उनकी कस्टडी में रहेंगे। और लोकल डिस्ट्रिक्ट चाइल्ड प्रोटेक्शन ब्यूरो के ऑफिसर श्री विद्यास भी हमारे साथ हैं। और इसके बाद इन सभी एक्यूज लोगों को हम लोग अरेस्ट करके
जुडिशियल कस्टडी में भेज रहे हैं। తిరుపతి సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీసుల కవాతు. తిరుపతి ఈస్ట్ పరిధిలో డీఎస్పీ రవి మనోహర్ ఆచార్య ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం భయభ్రాంతులకు లోను కాకుండా ఉండేందుకు ఈ కవాతు. అల్లరి మూకలకు ఈ కవాతు ద్వారా జాగ్రత్తగా ఉండాలని సూచన. కౌంటింగ్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని అన్నారు. నువ్వు పెట్టిన దాంట్లో నువ్వు పెట్టావు సార్వత్రిక ఎన్నికలు 2024 ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిపించే ఉద్దేశంలో భాగంగా ఈరోజు చిత్తూరు పట్టణంలోని గాంధీ కూడలి వద్ద జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోలు సమక్షంలో అడిషనల్ ఎస్పీ విఆర్జీ నాగేశ్వరరావు మరియు చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి నేతృత్వంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కౌంటింగ్ నేపథ్యంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నా, అల్లరి మూకలు విధ్వంసానికి పాల్పడుతున్నా లేదా ఎవరైనా చట్టవిరుద్ధమైన సమావేశాలు ఏర్పాటు చేస్తే వారిని పోలీస్ శాఖ ఎలా ఎదుర్కొంటుంది అనే దానిపై జిల్లా ఆర్మ్ రిజర్వ్ పోలీస్ మరియు ఎస్టీఎఫ్ సిబ్బంది మాప్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు వేళ అల్లర్లు, ఆందోళనలు, విధ్వంసాలకు పాల్పడితే పోలీసులు తీసుకునే చర్యలపై మాక్ డ్రిల్ ద్వారా జిల్లా పోలీసులు వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏఆర్జీ నాగేశ్వరరావు, చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, చిత్తూరు 1వ పట్టణ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి, 2వ పట్టణ ఇన్స్పెక్టర్ ఉలసయ్య, ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కొల్లయ్యప్ప, వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఓకే, స్టార్ట్ చేయమా అందరూ. ఓకేనా? ఓకే, ఈరోజు మనము చిత్తూరు టౌన్ మధ్యలో మనము మాబ్ ఆపరేషన్ డ్రిల్ కంటిన్యూ చేయడం జరిగింది. సో రీసెంట్గానే మనం పుంగనూరు టౌన్లో ఒక మాక్ డ్రిల్ కండక్ట్ చేశాము. అదేవిధంగా ఈరోజు చిత్తూరు గాంధీ సర్కిల్లో మనం ఈ మాబ్ ఆపరేషన్ ఎక్కడైనా సరే అన్లాఫుల్ అసెంబ్లీ ఎక్కడైనా ఏర్పడినట్లయితే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, పోలీసులు సంసిద్ధంగా ఉన్నారా లేదా అనే దానికోసం ఈ డ్రిల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య జరిగిన పోలింగ్ మనం చూసినట్లయితే చిత్తూరు జిల్లాలో చాలా పీస్ఫుల్గా పోలింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అదే రకంగా 4వ తారీఖు వస్తున్న కౌంటింగ్కి సంబంధించి కూడా మేము అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నాము. సో వచ్చే ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి, దాని తర్వాత వచ్చే కౌంటింగ్ రోజు కానివ్వండి, పోస్ట్ కౌంటింగ్ డే కూడా ప్రశాంత వాతావరణంలో జరగాలనేది చిత్తూరు జిల్లా పోలీస్ వారి ఉద్దేశం. దానిలో భాగంగానే ఈరోజు మేము మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ఇలాంటి మాక్ డ్రిల్స్ మరికొన్ని కూడా జిల్లాలో మనం కండక్ట్ చేస్తాము. ఎంత సంసిద్ధంగా ఉన్నాము పోలీసులు అనేది మేము అందరికీ చెప్పాలనుకుంటున్నాము. అలానే ఎవరైనా ట్రబుల్ మాంగర్స్ క్రియేట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఇదే వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి అన్లాఫుల్గా అసెంబ్లీస్ ఫామ్ చేసినా, ఏదైనా సరే లా అండ్ ఆర్డర్ మీ చేతిలోకి తీసుకోవాలనుకున్నా మేము ఎంత కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామో ఈ రోజు జరిగిన మాక్ డ్రిల్ ద్వారా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇది కండక్ట్ చేయడం జరిగింది. చిత్తూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. శ్రీనివాస మంగాపురం నుంచి వేలూరుకు అక్రమంగా తరలిస్తున్న 4 టన్నుల బరువు ఉన్న 21 ఎర్రచందనం దుంకలను స్వాధీనం చేసుకున్నట్లు డిఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి వెల్లడించారు. వీటి విలువ సుమారు 2 కోట్లు ఉంటుందని అంచనా. తూర్పు రేంజ్ ఆఫీసర్ థామస్ సిబ్బందితో కలిసి నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు. సమగ్ర దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
శ్రీనివాస మంగాపురం ఆ ఏరియాలో మనకు ఈ దొంగలు పట్టుకొని ఈ వెహికల్‌లో వస్తున్నట్టు మనకు సమాచారం అందిందండి. ఆ సమాచారం మేరకు ఇక్కడ నుంచి మన స్టాఫ్‌ని అక్కడ పంపించడం జరిగింది. సో, తర్వాత మనల్ని తెలుసుకున్న వెంటనే ఎవరైతే ఈ డ్రైవర్ ఉన్నారో, తర్వాత ఈ వెహికల్ వీళ్ళున్నారో డంప్ చేసుకొని దాని నుంచి మనం చేసి చేయడం జరిగింది. ఆ చేసి చేయడం లో మనకు డ్యామేజ్ జరిగున్నాయి. తర్వాత ఈ వెహికల్ కూడా గుద్దడం జరిగింది. సో, ప్రాణాలు తెగించి చిత్తూరు ఈస్ట్ రేంజ్ స్టాఫ్ ఆఫీసర్స్, తర్వాత మిగతా రేంజ్ స్టాఫ్ అందరూ కూడా ఈ హార్స్ పర్సూట్‌లో ఈ వెహికల్‌ని పట్టుకోవడం జరిగింది. సో, ముఖ్యంగా ఈ ఒక అతను కూడా మనకు దొరకడం జరిగింది. ఒక నిందితుడు. సో, దీనిపైన ఇంకా లోతుగా విచారించి దీనికి రూట్ కాజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుకోవడానికి మేము ట్రై చేస్తామండి. ఇదొచ్చేసేసి ఆ తిరుమల ప్రాంతం దగ్గర నుంచి వెల్లూరుకి పోతున్నట్టు మాకు సమాచారం ఉంది. వెల్లూరులో కూడా ఎక్కడో ఒక డంప్ ఉన్నట్టు మా ప్రాథమిక అంచనా, సమాచారం కూడా. దాన్ని పట్టుకోవడానికే మేము ప్రయత్నిస్తున్నాం ఇప్పుడు. సో, ఇప్పుడు ఇక్కడ మనకు దొరికింది 21 దుంగలు దొరుకున్నాయి. సో, ఆల్మోస్ట్ 4-5 టన్నుల దాకా ఉండే ఛాన్స్ ఉంది. సో, ఇది ఒక్కొక్కటి వచ్చేసేసి ఏ గ్రేడ్ కొన్ని, బి గ్రేడ్ కొన్ని ఉన్నాయి. ఏ గ్రేడ్ మెటీరియల్ వచ్చేసేసి మనకు ఓపెన్ ఆక్షన్‌లో 75 లక్షలు ఉంది. సో, దాదాపు 4 టన్నులున్నా కూడా ఇది దాదాపు 2 కోట్ల పైబడిన 2-3 కోట్ల పైబడిన సరుకండి ఇది. వెహికల్ కూడా చేంజ్ చేశారా సార్? వెహికల్ చేంజ్ చేసాము. XUV 500 కూడా దీనిలో పట్టుబడింది. సో, చార్జ్ షీట్ అది కేసు ఫైల్ చేసి కోర్టు సబ్మిట్ చేస్తాం. మహబూబ్ నగర్ జిల్లా కోయలకొండ మండలం అంకిళ్ల గ్రామానికి చెందిన రఘునాథ్ను తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నరసింహయ్య నియామక పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ సంఘం బలోపేతం కోసం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళితుల ఐక్యత కోసం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కోయలకొండ మండలం అంకిళ్ల గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధి ఎంపీటీసీ తలారి రఘునాథ్ గారిని తెలంగాణ మాలమానాడు రాష్ట్ర కార్యదర్శిగా నియమించి నియామక పత్రం అందజేయడం జరిగింది. వారికి తెలంగాణ మాలమానాడు రాష్ట్ర కమిటీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో జిల్లా కమిటీలో జిల్లా బాధ్యతలతో పాటు దాదాపుగా 10 సంవత్సరాల నుండి అనేక కార్యక్రమాలు చేసినటువంటి అనుభవం తలారి రఘునాథ్ గారికి ఉన్నది. కాబట్టి ఆయన సేవలు రాష్ట్ర వ్యాప్తంగా అవసరం కాబట్టి తెలంగాణ మాలమానాడు రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరిగింది. జాతి ప్రయోజనాల కోసం, జాతి అభివృద్ధి కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఏం అన్యాయం జరిగినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలకే కాకుండా దళితుల అందరి పక్షాన పోరాటం చేయాలని కూడా మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మాలలు పూర్తి స్థాయిలో వెనుకబాటు గురవుతూ ఉన్నారు. ఒక పక్క అగ్రవర్ణ రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ పేరుతోన మాలలను అణచివేసే ధోరణి చేస్తూ ఉన్నది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా, అదేవిధంగా దళితుల ఐక్యత కోసం, దళితుల యొక్క అభివృద్ధి కోసం ఏదైతే ప్రభుత్వం అందిస్తూ ఉన్నదో ఆ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా మాల జాతికి, దళిత జాతికి అందే విధంగా కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎక్కడ దళితుల మీద దాడులు జరిగినా కూడా వారి పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. జై భీమ్, జై మాల. నటనకు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్. బాలకృష్ణ రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని బాలకృష్ణ కొనియాడారు. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో ఆయన నివాళులు అర్పించారు. తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని, ఆయన స్ఫూర్తిని ఎంతో మంది అందిపుచ్చుకున్నారని తెలిపారు. ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారం, నటనకు విశ్వవిద్యాలయం అని కొనియాడారు. ఎన్టీఆర్ పథకాలని అందరూ అవలంబిస్తున్నారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులైతేనేమి, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి
ఎన్టీఆర్ ఒక శక్తి ఆయన. ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదు, ఎన్నట్టు నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తారామండలంలో తారక ధ్రువ తారకుడు, ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడని. అలాగే ఆయన మొదటి నుంచి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి, అలాగే ముందు అవకాశం వచ్చాడు కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రవేశంలోకి అడుగుపెట్టడం జరిగింది. అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి వేరే చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. తర్వాత ఆయన ఈ రాజకీయ రంగ చలనచిత్ర పరిశ్రమలో మకుటలేని మహారాజుగా ఉన్నప్పుడే ఆయన రాజమహేంద్రవరంలో కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్ మరియు మైక్రో అబ్జర్వర్లకు మొదటి రౌండ్ శిక్షణ. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల ఫలితాల ప్రకటనలో కౌంటింగ్ సిబ్బంది పనితీరు కీలకం. విధుల్లో భాగంగా సమన్వయం పాటించాలని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి డాక్టర్ మాధవీలత తెలియజేశారు. సోమవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు జూన్ 4వ తేదీన నన్నయ్య యూనివర్సిటీలో నిర్వహించు కౌంటింగ్ ప్రక్రియపై అందిస్తున్న శిక్షణ కార్యక్రమం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు 2024 కౌంటింగ్ విధులు నిర్వహించే అధికారులు ఎటువంటి తప్పిదాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, పకడ్బందీగా జరగాలని, ఏ చిన్న పొరపాటుకు తావివ్వరాదన్నారు. కౌంటింగ్ హాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించబడవన్నారు. అండ్ మనకి మొత్తం అక్కడ స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి కాబట్టి అంతా చాలా 3 టైర్ సెక్యూరిటీ ఉంది. ఆ మెయిన్ గేట్ లోపల నుంచి ఎవరి వెహికల్ కూడా అలౌ చేయరు, ఎక్సెప్ట్ ఒక 10 వెహికల్స్ హూ హావ్ పాసెస్. సో ఇంతమంది అక్కడ వస్తారు కాబట్టి, మీరు వస్తారు, మైక్రో అబ్జర్వర్స్ వస్తారు, మొత్తం కలిపి దాదాపు 2500 మంది దాకా వస్తారు. సో వీ కెనాట్ అలౌ ద వెహికల్స్ ఇన్సైడ్. సో మీ అందరికీ కూడా పార్కింగ్ ప్లేసెస్ గైడ్ కాలేజ్. సో గైడ్ కాలేజ్ నుంచి వెహికల్స్ పెడుతున్నాము, బస్సెస్ ఉంటాయి అక్కడ, బస్సెస్ నుంచి షటిల్ మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని రావడం జరుగుతుంది నన్నయ్య యూనివర్సిటీకి. ఓకే, సో సెకండ్ మీరు వచ్చినప్పుడు కూడా యూ హ్యావ్ టు పార్క్ ఆల్ యువర్ వెహికల్స్ ఇన్ గైడ్ కాలేజ్. అక్కడ పోలీస్ కూడా అది ఒక రిహార్సల్స్ లాగా ఉంటుంది కాబట్టి దట్ ఈస్ రిగార్డింగ్ ద పార్కింగ్. దెన్ అక్కడికి వచ్చిన తర్వాత మీకు బోర్డ్స్ పెడతారు, ఆ రోజుకి నైట్ ర్యాండమైజేషన్ చేసి ఇస్తాము. మీరు బోర్డ్స్లో చూసుకొని మీరు ఏ ఏసీకి మీరు అలాట్ అయ్యారో చూసుకొని అక్కడ సైనేజ్ బోర్డ్స్ పెట్టుకొని మీరు ఆ ఏసీ హాల్లోకి వెళ్తారు. దేర్ ఆల్మోస్ట్ విల్ బి గివింగ్ పర్సనల్ ట్రైనింగ్ ఫర్ ది ఈవీఎం కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్, ఈటీపీబీఎస్కి ఎవరెవరు వెళ్తారు అనేది ఆ ర్యాండమైజేషన్లో డిసైడ్ అయిపోతుంది. కాబట్టి దానికి తగ్గట్టు ఆ టీమ్స్కి ఆల్మోస్ట్ విల్ గివ్ ద ట్రైనింగ్. ఓకే, దట్ ఈస్ ద లేటర్ పార్ట్ ఆన్ సెకండ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. కమింగ్ టు టుడేస్ ట్రైనింగ్, మనం చూస్తే మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ కౌంటింగ్ ఉన్నాయి? ఎన్ని టైప్స్ ఉన్నాయి? సౌండ్ రావట్లేదు. 3 టైప్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఈటీపీబీఎస్, పోస్టల్ బ్యాలెట్ అండ్ ఈవీఎం కౌంటింగ్. ఇంతకుముందు ఏమయ్యేది, మనకి పోస్టల్ బ్యాలెట్స్ తక్కువ వచ్చేవి, ఈవీఎం కౌంటింగ్ క్విక్గా అయిపోయేది, ప్యారలల్గా మనకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా అయిపోయేది. వీ యూస్ టు డిక్లేర్ బై 1 o'clock రిజల్ట్ ఇచ్చేసేవాళ్ళు. బట్ దిస్ టైమ్ ఇట్ విల్ బి అ బిట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది కౌంటింగ్ టైం బికాస్ పోస్టల్ బ్యాలెట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ టేబుల్స్ పెట్టాము అండ్ ఈవీఎం కౌంటింగ్ చేయాలి. ఈటీపీబీఎస్ కూడా మనకి ఎక్కువ వస్తాయి కాబట్టి ఆ కౌంటింగ్ కూడా జరగాలి. 3 అయ్యాకే మనము రిజల్ట్ డిక్లేర్ చేయగలం. సో ఇప్పుడు మీకు 3 మనకి కౌంటింగ్ ఎలా చేయాలి అనేది నీట్గా చెప్తారు. మీరందరూ చేయాల్సింది వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ ఈస్
కౌంటింగ్ సూపర్వైజర్స్ అండ్ అసిస్టెంట్స్ మనం ఎలాగైతే ఎలక్షన్ని ఫెయిర్గా చేసామో, ట్రాన్స్పరెంట్ మేనర్లో చేసామో, సిమిలర్లీ కౌంటింగ్ కూడా చాలా జాగ్రత్తగా మనము ఆ లెక్కలు అనేది వేసుకుంటూ, కౌంటింగ్ అనేది చేసుకుంటూ రిజల్ట్ అనేది ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ప్రముఖ సేవా క్షేత్రం శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీగిరికి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయ సిబ్బంది చంద్రవతి కళ్యాణ మండపంలో పగడ్బందీగా ఈ లెక్కింపు జరిపారు. శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 2,81,51,743 రూపాయల నగదు కానుకలుగా లభించినట్లు ఈవోడి పెద్దిరాజు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 27 రోజులలో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.